హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ పిల్లకాయలకి ఎంతో హెల్దీ అయిన లడ్డు చేస్తున్నానండి. దానికి కావాల్సింది ఇది బల్లో పిండి. మన స్కూల్లో బల్లో ఇస్తారు కదండి, అంగన్వాడీ బల్లో, ఆ పిండి ఇది. వెండి కొబ్బరి, ఏలక్కాయలు, బెల్లము, కాచి చల్లార్చుకున్న పాలు, నెయ్యి. స్టవ్ మీద బాండి పెట్టుకున్నానండి. తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఇప్పుడు ఇది బల్లో పిండి. ఈ పిండిని నెయ్యిలో వేగనివ్వాలి ఎర్రగా వచ్చే వరకు. ఎక్కువైతే పడదు, నెయ్యి పడదు, కొంచెం సరిపోతుంది. ఇది కొంచెం బాగా పిండి ఎర్రగా అయిపోయిందండి. దీంట్లో 1 కప్పు బెల్లం, 1 కప్పు బెల్లం వేసి కలుపుకోవాలి. బెల్లం వేసేసానండి. బెల్లం బాగా కరిగిపోయింది. ఇప్పుడు 1 కప్పు ఎండు కొబ్బరి, తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి, ఇది ఒక 2 నిమిషాలు బాగా కలిపేసి అయిపోయిందండి. ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు, పోసుకొని ఇది బాగా సన్న మంట మీద అంతా కలుపుకోవాలి. సన్న మంట మీద కలుపు పెట్టుకోవాలి. పాలు పోసేటప్పటికి మనం ఫస్ట్ నుంచే సన్న మంట మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం పెట్టిందండి. ఇప్పుడు మనం ఇది లడ్డు చేసుకునేటట్టు వచ్చింది పిండి. కొంచెం ఏలకులు, ఇదంతా మనం సిమ్లో ఉన్నప్పుడే చూడాలండి. కలర్ కూడా చూడండి, రెడ్గా. ఇప్పుడు మనం దీన్ని ఆపేస్తున్నాము. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టు పెట్టుకోవాలి. కొంచెం చల్లార్చిన తర్వాత గోరువెచ్చగా. అయిపోయిందండి. ఇప్పుడు మన పట్టుకునికి కొంచెం చేతికి నెయ్యి పూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉండ చేసుకోవాలి. పిల్లకాయలకి చాలా హెల్దీ అండి ఇది. ఇలాగ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇట్లాగ ఉండలు చుట్టుకోవాలండి. సరే, మెత్తగా బాగుంటుంది. ఇట్లా అనగానే ఇట్లా అయిపోద్ది. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇది పిల్లలకు కూడా బాగా హెల్తీ ఫుడ్. ఇలా చేస్తే ఇష్టంగా తింటారనమాట. ఎండు కొబ్బరి కానీ బెల్లం కానీ ఇవన్నీ పిల్లలకి చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేయండి.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇలా ఒకసారి చేసి మీ పిల్లలకు పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.